దక్షిణ అయోధ్య భద్రాచలంలో జగదభిరాముడి కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణ వేడుకను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. రామదాసు చేయించిన మంగళసూత్రంతో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సీతారామ కళ్యాణాన్ని వేద పండితులు జరిపించారు. స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఓం శ్రియో మే కామః సమృద్ధ్యతా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. సీతారాముల వారికి వేద పండితులు ముత్యాల తలంబ్రాలు పోశారు. రామదాసు చేయించిన ఆభరణాలు, రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు చింతాకు పథకంతో అలంకరించారు. భద్రాద్రి రాములోరికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాములోరి కళ్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కళ్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పోటెత్తారు. భద్రాచలం వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమోగాయి. కళ్యాణంలోని ప్రతి ఘట్టాన్ని భక్తులకు వివరించారు పండితులు. భక్తుల కోసం ఆర్టీసీ అన్ని రూట్లలో 234 బస్సులను నడుపుతుంది. భద్రాచలం నుంచి హైదరాబాద్కి డైరెక్ట్గా బస్సులను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తాగునీరు, చలువ పందిళ్లు, షామియానాలు వేశారు అధికారులు. భక్తుల కోసం ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, అన్నదాన ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. శ్రీరామనవమికి వచ్చే భక్తుల కోసం తలంబ్రాలు, ప్రసాదాలు అందించేందుకు 80 స్పెషల్ కౌంటర్లను ఈవో దామోదర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లు, 3 లక్షల లడ్డూలు తయారు చేశారు. భక్తులకు ఉచితంగా స్వామివారి తలంబ్రాలు అందజేస్తున్నారు. భక్తులు సేద తీరేందుకు గుడి చుట్టూ తాత్కాలిక వసతిని ఏర్పాటు చేశారు. భక్తులు బయట కూడా కళ్యాణాన్ని వీక్షించేలా 12 సెంటర్లలో 46 LED స్క్రీన్లు పెట్టారు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యా కీ. రాములోరి కళ్యాణోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి దంపతులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొంగులేటి, వాకిటి శ్రీహరి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రేపటి రాములోరి పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరు కానున్నారు. స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఓం శ్రియో మే కామః. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకల శోభ సంతరించుకుంది. నవమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. భక్తులంతా జై శ్రీరామ్ అంటూ భక్తిని చాటారు. ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రాములోరి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామివార్లకు మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీతారామ కళ్యాణం చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి జోగినీలు, హిజ్రాలు, శివపార్వతులు వేములవాడకి చేరుకున్నారు. భక్తులు కళ్యాణం వీక్షించేందుకు LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ DSP శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలు కోసం అనేక రకాల పోరాటాలు చేసినాం. ఇలా అధికారంలోకి వచ్చినాక మేము మాటలకే పరిమితం కాకుండా దేవాలయ అభివృద్ధి చేస్తున్నాం. ఇది మార్పు.
సీతారాముల కంటే ఆదర్శ దంపతులు ఈ విశ్వంలోనే లేరన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శ్రీరామనవమి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్, కొత్త తిమ్మాపూర్, పాత తిమ్మాపూర్, అమ్మ గార్డెన్తో పాటు క్యాతనపల్లి, మనబడి మున్సిపాలిటీల్లోని హనుమాన్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వివేక్, సరోజ దంపతులు. తర్వాత మందమర్రి 3వ జోన్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి ఆలయం, పాలచెట్టు దగ్గరలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయాల్లో కళ్యాణోత్సవాల్లో మంత్రి వివేక్ దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాముడు ఏదైతే వారి జీవితంలో ఎప్పుడు కూడా ధర్మం, నీతి, నిజాయితీగా ఆయన ఇప్పుడు కూడా ఉండేవారు. వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనమందరం. ఎట్లా ధర్మంని నిలబెట్టడము, నీతి నిజాయితీగా పనిచేయడము, ప్రజలతోని మంచిగా మమేకమయ్యి ప్రజల సేవ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా రాముడు దేవుడు మనకు నేర్పించడం జరిగింది. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు, స్థానిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో వధూవరులుగా కొలువయ్యారు సీతారామచంద్రస్వామి. వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ వేడుకలు జరిగాయి. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యం కోసం తాగునీరు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్నదానం, ప్రసాదాల పంపిణీకి స్పెషల్ అరేంజ్మెంట్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ శేషప్ప కళావేదికపై సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు అర్చకులు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వేద పండితులు, అర్చకులు రాముడి నిత్య కళ్యాణంతో పాటు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో రాములోరి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట భక్తజన సంద్రమైంది. మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి భారీగా తరలివచ్చారు భక్తులు. కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. కళ్యాణోత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని గోశాల నుంచి రాముని శోభయాత్ర కొనసాగింది. రాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, హిందూ వాహిని సభ్యులు. గోశాల నుంచి ప్రధాన వీధుల గుండా రామ్లీలా మైదానం వరకు శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల. శోభాయాత్రను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారు. నిర్మల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. దీన్ని టోటల్గా కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేసి మేము కంప్లీట్గా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. గత 15 ఇయర్స్ నుంచి ఏదైతే రామనవమి శోభయాత్ర జరుగుతుంది, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా హిందూ వాహిని సోదరుల ఆధ్వర్యంలో శాంతియుతంగా
జరుపుకునాలని మా బైంసపట్నం ప్రజలకు కోరుకుంటున్నాను. ఏపీ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సంక్షిప్త రామాయణ ఘట్టం ప్రదర్శన ఏర్పాటు చేశారు. భక్తులు సందర్శించి ఆధ్యాత్మిక దివ్యానుభూతి పొందారు. ఓరుగల్లులో శ్రీరామనవమి సందర్భంగా పలు ఆలయాల్లో సీతారామ కళ్యాణ ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, పచ్చతోరణాలతో అలంకరించారు. శ్రీ భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాములూరు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ దేవదేవుడి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో ఉదయం నుంచి శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. హనుమకొండలోని 1000 స్తంభాల దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అలాగే నగరంలోని వివిధ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. హనుమకొండలోని టీచర్స్ కాలనీ ఫేజ్ 2లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడి జీవితం ఆదర్శంగా తీసుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. భక్తి శ్రద్ధలతోటి అందరూ ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే విధంగా ఇలా కళ్యాణోత్సవం చేయటమే కాకుండా వాటిని అన్నిటిని కూడా వెనుకట ఉత్తగా చేయలేదు. ఈ పట్టాభిషేకాలు కానీ ఇవన్నీ కూడా ఒక చరిత్రని రాసుకుంటూ మనం వింటున్నాం, పుస్తకాల్లో చదువుతున్నాం, చూడకపోయినా వాటి నిజంగా కూడా క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుంది. ఆ యొక్క రామాయణం కానివ్వండి, రాజకీయ వ్యవహారం కానీ, మహాభారతం కానివ్వండి, ముఖ్యంగా శ్రీరామనవమి అనగానే సీత అనగానే అందరూ సీతలాగా ఉండాలి అని ఆదర్శంగా మనం వెనకటికెళ్ళి మహిళలందరూ కూడా తీసుకుంటున్నాం. ఇక వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక భద్రకాళి ఆలయంలో చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉగాది రోజు నుంచి ప్రారంభమైన వసంత నవరాత్రోత్సవాలు శ్రీరామనవమితో ముగిశాయి. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు, 1,00,000 పుష్పార్చనలు నిర్వహించారు. చివరి రోజు అమ్మవారిని గులాబీ పూలతో అర్చన నిర్వహించారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వచ్చే నెల 25న కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు తెలిపారు కల్వకుంట్ల కవిత. మార్పు కోరుకునే అభ్యుదయవాదులందరూ తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రకటన రోజే పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. నిజామాబాద్ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీలో యువత, మహిళలకు ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. 12 ఏళ్లు అవుతున్నా ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల మాటే పాలకులు మర్చిపోయారని విమర్శించారు కవిత. మరి దేవుడు కళ్యాణం అంటే లోక కళ్యాణం అంటారు కాబట్టి, పైగా రాముడు ప్రతినిత్యం కూడా తన ప్రజల యొక్క వాయిస్ ఇంటూ తన ప్రజల్ని గుండెలకు హత్తుకొని పరిపాలన చేసినటువంటి మహానుభావుడు కాబట్టి, మరి ఆయన స్ఫూర్తితోని ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పెను అంశాలను గమనించి మరి ఈ గడ్డ మీద పదే పదే అనేక సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో కొత్తగా రాజకీయ చైతన్యం పుట్టుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించుకోవాలి. పైగా నేను నిజామాబాద్ బిడ్డను, నేను నిజామాబాద్ కోడల్ని, తెలంగాణ బిడ్డను. ఈ నిజామాబాద్ గడ్డకున్న చరిత్ర కూడా మనందరికీ తెలిసింది. పరిపాలన అంటే ముఖ్యమంత్రి అయ్యేదా కోతీరు, అయినా కోతీరు ఉంటుందా? ఇదే ఒరవడి ప్రతి ఒక్క రాజకీయ పార్టీది కూడా కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం, చాలా బలంగా విశ్వసిస్తున్నాం. అయితే వచ్చేటటువంటి కొత్త రాజకీయ పార్టీ
ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క దయతోని పేద బీద బిక్కి ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని అందరి కోసం పనిచేసే పార్టీ అయి ఉండాలి. నేను మొన్న ఉగాది నాడు కూడా చెప్పిన, సర్వోదయం జరగాలి తెలంగాణలో, సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, సర్వోదయ తెలంగాణ రావాలి, దానికోసమే కొత్త పార్టీ రావాలని చెప్పి మేము బలంగా నమ్మినాం. నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ జాగృతి అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో గత 20 సంవత్సరాలలో మీ కండ్ల ముందే నేను పనిచేశాను. అనేక అంశాల మీద కొట్లాడినాం. రాష్ట్రం రాకముందు కొట్లాడినాం, రాష్ట్రం వచ్చినాక కొట్లాడినాం. ఈ అంశాలన్నీ కూడా మీకు తెలుసు, మీ కళ్ళ ముంగట్నే ఉంది. నిన్నగాక మొన్న ఖమ్మం వెలుగుమెట్లలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కొత్త తరహా ఒక రాజకీయ శక్తి రావాలని చెప్పి, కొత్త తరహా రాజకీయ కాంబినేషన్లు రావాలని చెప్పి, అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలను కలుపుకోవాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీని కలుపుకొని వెలుగుమట్లలో చేసినటువంటి ఉద్యమం మీ అందరికి కూడా తెలిసిందే. అల్టిమేట్గా రిజల్ట్ తీసుకొచ్చినాం, పేద ప్రజలకు న్యాయం చేసినాం. అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక శక్తి కలిగినటువంటి సంస్థ, నిజంగా మనసులో ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు నాడు మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. ఇప్పటి వరకు ఒక 20 years నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో, నేను ఇక్కడ ఎంపీగా గెలవక ముందు, అంటే అప్పటికి నాకు గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా చేయలే, నేను ఎంపీగా గెలవక ముందు ఒక వాగ్దానం ఇచ్చిన, నేను నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఫినిష్ చేస్తాను వాగ్దానం ఇచ్చిన. అప్పటికే అది 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేది. అందరు నవ్విండ్రు, 25 ఏళ్ళకి వెళ్ళి కాలేదు, పెద్ద పెద్దోళ్ళు ఎంపీ ఉన్నప్పుడు కాలేదు, నీతో అవుతుంది అన్నారు. జస్ట్ 3.5 yearsలో చేసి చూపించిన నేను. అంటే నాకు ఢిల్లీలో లాబీ చేసే సత్తా ఉంది, గల్లీలో ఒళ్ళు వంచి పనిచేసే సత్తా కూడా ఉంది. ఆ పట్టుదల ఉంది నాకు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తాం, అవసరమైతే గల్లీలో పనిచేస్తాం. మరి యువమిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి యువమిత్రులు, మా ఆడబిడ్డలు, ప్రత్యేకించి మా ఆడబిడ్డలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. మన బిడ్డ జాబ్ కోసం ఎదురు చూడాలి, మన ఇంటికి వచ్చే లోన్ కోసం ఎదురు చూడాలి, పంటకు వచ్చేటటువంటి బోనస్ కోసం ఎదురు చూడాలి. టైంకు మాత్రం ఏదెవరు ఇచ్చినట్టుగా కనబడతలేదు. కాబట్టి ఆడబిడ్డల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ నేను ఒక పార్టీని 4 నెలల క్రితం ఉగ్రరూపం దాల్చిన మంజీరా నది ఇప్పుడు పూర్తిగా వెలవెలబోతోంది. వేసవికాలం ప్రారంభంలోనే పరివాహక ప్రాంతమంతా నెరలువారుతోంది. అలాగే సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో ఆయకట్టు రైతులతో పాటు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల క్రితం వరదలతో ఉప్పొంగిన మంజీరా నది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. ఒకప్పుడు నీటి గలగలలతో పారిన మంజీరా ఇప్పుడు బోసిపోయి కనబడుతూ ఉండటంతో రైతులను కలవరపెడుతున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం సింగూరు ప్రాజెక్టు మరమ్మతులే. 30 టీఎంసీల సామర్థ్యం ఉన్న సింగూరులో ప్రస్తుతం కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆనకట్ట మరమ్మతుల కోసం ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మహారాష్ట్రలో ప్రారంభమయ్యే మంజీరా నది సంగారెడ్డి, మెదక్ జిల్లాల మీదుగా ప్రవహించి కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులో కలుస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ నది ఉగ్రరూపం దాల్చడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం సుమారు 60 రోజుల పాటు వరద నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటి కొరత తీవ్రంగా మారింది. ఇక్కడి నుంచే మెదక్, కామారెడ్డి జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు కూడా ఇదే ప్రధాన నీటి వనరు. నీటి లభ్యత తగ్గడంతో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పలువురు రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ దాని కెపాసిటీ 29 టీఎంసీలు. ఇప్పుడు మిగతా 8 టీఎంసీలు నిల్వ ఉంచుకొని మిగతా వాటర్ మొత్తం దానికి దిగువకు విడుదల చేసారు రిపేరింగ్ కారణంగా. అందువల్ల మా బోర్లు పోస్తలేవు, ఇక్కడ పంటలు పండుతలేవు, ఎండిపోయే పరిస్థితి ఉంది. చెర్లు కూడా వాటర్లు మొత్తం గుంజుకపోయినాయి, చెర్ల నీళ్ళు లేవు.
మంజీరాలో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. నదిలో మిగిలిన నీటిని మోటార్లతో ఎత్తి పంటలకు మళ్లిస్తున్నారు రైతులు. సింగూరు ప్రాజెక్టు కింద దాదాపు 30,000 ఎకరాల సాగు జరుగుతోంది. అయితే నీటి కొరత కారణంగా యాసంగి పంటలకు ప్రమాదం ఏర్పడింది. ఇదిలా ఉంటే డ్యాం సేఫ్టీ అధికారులు హెచ్చరించడంతో 16 కోట్లతో ఆనకట్ట రివెంట్మెంట్ పనులు ప్రారంభించారు. సుమారు 6 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపడుతున్నారు. డ్యామ్ మరమ్మతులు పట్టించుకొని మంచి చేయాలని, తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాము. దీనివల్ల మళ్ళీ మిషన్ భారతి కూడా ఇబ్బంది ఉన్నది, నీళ్లు సరిగ్గా రావడం లేదు. నిండు కుండలో ఉన్న సింగూరు డ్యామ్ మరమ్మతుల గురించి సింగూరు డ్యామ్ మొత్తం కాల్ చేయడం జరిగింది. ప్రజెంట్ సింగూరు డ్యాంలో వాటర్ 8 టీఎంసీలు మాత్రమే ఉండడం జరిగింది. ప్రస్తుతానికి సింగూరు డ్యాము మరమ్మతుల పని స్పీడ్ చేసి వచ్చే వర్షాకాలానికి మా రైతులకు నీళ్ళు అందియగలరని చెప్పి కోరుచున్నాం. అసెంబ్లీలో కూడా సింగూరు ప్రాజెక్టు అంశం ప్రస్తావనకు వచ్చింది. వేసవిలో తమ నియోజకవర్గాలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ఏప్రిల్, మే నెలల్లో పనులు పూర్తయితేనే వచ్చే వానాకాలంలో నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మరోసారి సింగూరు ప్రాజెక్టు నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రైతులుగా మా బాధ ఏంటంటే ఇప్పటి వరకు గుట్ల ఎండలు బాగా కొడుతున్నాయి, పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి, బోరు ఊర్లో వేయలేని పరిస్థితి, నీళ్ళు చెరువులలో ఇంకిపోయినాయి. అసలు పంట అవుతుందో చేతికి వస్తుందో రాదో అలాంటి పరిస్థితి దినంలో మేము రైతులము వెళ్ళవేస్తున్నాము. వర్షాకాలం మూమెంట్లో నిండు కుండలా ఉండే అలాంటిది మొత్తం వదిలిపెట్టేసి ఏమి లేకుండా ఇప్పుడు 8 టీఎంసీలు ఉన్నాయి. 8 టీఎంసీల నీళ్ళు ఏమి ఇప్పుడు ఎండలు వస్తాయి, మొత్తం ఏం లేకుండా ఇంకిపోతాయి. మంజీరా నది పరిస్థితి, సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయ్యే వరకు రైతులు, ప్రజల ఆందోళన తగ్గేలా కనిపించటం లేదు. చూపు లేకపోతే అన్నీ కోల్పోయినట్లే అని అందరూ భావిస్తారు. కానీ చూపు లేకున్నా చదువు ద్వారా అన్నీ సాధించుకోవచ్చు. విజ్ఞానంతో విశ్వాన్ని చూడవచ్చు. కంటి చూపు లేకున్నా ప్రపంచాన్ని చదివేందుకు వీలుగా అన్ని సౌకర్యాలతో ఓ పాఠశాల నిర్మాణమైంది. ఇందిరమ్మ సర్కార్లో అంధ విద్యార్థులకు అక్షరాలు నేర్పే ప్రక్రియ మొదలైంది. చూపు లేకపోతే జీవితాన్నే కోల్పోయామని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. కానీ చూపు లేకపోయినా కానీ విద్య ద్వారా అన్ని సాధించవచ్చని చెప్పేసి ఇక్కడున్న విద్యాశాఖ వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంది. అసలు విద్యాశాఖ తీసుకున్న చొరవ ఏంటి, విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు, ఎన్ని నిధులు వెచ్చించారు, ఆ పాఠశాల ఎప్పుడు ప్రారంభమవుతుంది, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చదువు అనేది మానవ జీవితాల్లో వెలుగునిచ్చే అద్భుతమైన సాధనం. చదువు కేవలం ఉద్యోగం, సర్టిఫికెట్ల కోసమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సమయ పాలనకు, మంచి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి అవసరం. చదువు జ్ఞానాన్ని, క్రమశిక్షణను, సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది. అంత ప్రత్యేకత కలిగిన చదువును అంధత్వం వల్ల దూరం కావద్దని సంకల్పించి ప్రభుత్వం ముందడుగు వేసింది. అత్యంత ప్రాధాన్యతతో అందుల పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆడియో సూచనలతో పాఠాలు మరింత సులభంగా అర్థమయ్యేందుకు బ్రైలీ లిటరసీ డివైస్ ఏర్పాటు చేశారు. నాకు ఈ కన్ను 8th క్లాస్లోనే పోయింది. మా మమ్మీ వాళ్ళు ఎంతో బాధపడ్డారు. తర్వాత నాకు ఫ్యూచర్ లేదని ఎంతో అనుకున్నారు. తర్వాత బ్రైలీ స్కూల్ ఉందని తెలిసిన తర్వాత హైదరాబాద్లో చేర్పిద్దాం అనుకున్నారు. ఇక్కడ పెట్టారని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా నేర్పిస్తున్నారు మాకు. ఖమ్మం జెడ్పీ సెంటర్లోని జమ్మిబండ ప్రాథమిక పాఠశాలలో కొత్తగా అందుల కోసం ప్రత్యేక పాఠశాల నిర్మాణం పూర్తయింది. వారి విద్యాభివృద్ధి కోసం అత్యున్నత ప్రమాణాలతో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు. నిర్మాణ పనుల ప్రతి భాగాన్ని పరిశీలించి భవన నిర్మాణ నాణ్యత, ప్రహారీ గోడ గేట్, ప్రవేశ మార్గాలు, అంతర్గత గదుల రూపకల్పన, గ్రీనరీ, మొక్కలు, టైల్స్, ప్రత్యేకంగా టాయిలెట్స్, తరగతి గదులు, నైపుణ్య అభివృద్ధి కోసం ఏర్పాట్లు, మ్యూజికల్ రూమ్ తదితర సదుపాయాలను కల్పించారు. స్టూడెంట్స్ పాఠశాలలో ప్రవేశించిన క్షణం నుంచి బయటికి వెళ్లే వరకు పూర్తి స్థాయి భద్రత, సౌలభ్యం లభించేలా నిర్మాణంలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మెయిన్గా ఈ పిల్లలు స్పర్శతోటి తెలుసుకుంటారు, స్పర్శ ద్వారా చదువుకుంటారు. కాబట్టి వాళ్ళకి మెయిన్ బ్రెయిల్ అనేది చాలా అవసరం. వాళ్ళకి బ్రెయిల్ నేర్పించే విధంగా మేము తగిన ఎడ్యుకేషనల్ మెటీరియల్స్, ఎంబోజ్డ్ మెటీరియల్స్ అంటారు, టాక్టైల్ మెటీరియల్స్ అంటారు, టాక్టైల్ మ్యాప్స్ అంటారు. ఈ విధంగా మేము వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క బ్రెయిల్ బుక్స్ నుంచి ప్రీ బ్రెయిల్ అనేది వాళ్ళకి బ్రెయిల్ రావడం కోసం ముందుగా మేము ప్రీ బ్రెయిల్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. వాటికి సంబంధించినవి బ్రెయిల్ యాక్టివిటీస్, టాక్టైల్, ఎంబోజ్డ్ మెటీరియల్స్ అన్నీ తెచ్చాము. వాళ్ళకి రోజు నేర్పిస్తూ ఉన్నాము.
బ్రైలీ లిపి కోసం ప్రత్యేకమైన డిజిటల్ ఆడియో డివైస్ ఏర్పాటు చేశారు. ఆడియో సూచనలతో పాఠాలు మరింత సులభంగా అర్థమయ్యేందుకు బ్రైలీ లిపి చదవడం, టైప్ చేయటం, రాయటం నేర్పడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన బ్రైలీ లిటరసీ డివైస్లను ఏర్పాటు చేశారు. దృష్టి, కంఠ పరిమితి ఉన్న విద్యార్థులు తామే బ్రైలీ నేర్చుకునేలా పాఠ్యాంశాలు, ఆట అంతర్లీన పాఠాల ద్వారా ఆటలు, పరీక్షలు, వ్యాయామాలు ఆడియో ద్వారా తెలుసుకునే టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఫ్లగ్ బోర్డ్ తర్వాత ఎక్స్ట్రాలు ఏబిసిడీలు నేర్చుకోవచ్చు. టైలర్ ఫ్రేమ్ మీద మ్యాథ్స్ నేర్చుకోవచ్చు. ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్, చెస్ గేము, బ్రైలీ బాల్స్ కూడా ఉంటాయి. అన్ని బ్రైల్ కూడా అవైలబుల్గా ఉంది. ఇవన్నీ కూడా నేర్పించగలుగుతాం. విద్యార్థులు స్వతంత్రంగా కదలాడేందుకు వీలుగా పాఠశాలను పూర్తిగా బ్యారియర్ ఫ్రీ విధానంలో నిర్మించారు. పాఠశాలలో సెన్సరీ రూమ్స్, సెన్సరీ గార్డెన్, అంధ విద్యార్థులలో స్పర్శ, శబ్దం, వాసన, దిశ అవగాహన, సమతుల్యం వంటి సామర్థ్యాలను పెంచే విధంగా సౌకర్యం కల్పించారు. ప్రత్యేక విద్యా మోడళ్లను ఆధారంగా తీసుకుని ఈ సదుపాయాలు ఏర్పాటు చేశారు. పాఠశాలలో బ్రైలీ లిపి, పుస్తకాలు, ఆడియో బుక్స్, లెర్నింగ్ డివైజ్లు తప్పనిసరి కావడంతో వాటిని అందుబాటులో ఉంచారు. నేటి తరానికి అనుగుణంగా ముఖ్యమైన కంప్యూటర్ స్కిల్స్ కోసం ల్యాబ్స్ ని స్మార్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాఫ్ట్వేర్ స్క్రీన్ రీడర్లు, డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా పాఠాలు నేర్చుకునేలా వాతావరణం సృష్టించారు. హైదరాబాద్లో, వరంగల్లో అలా ఉన్నాయి, కానీ కరీంనగర్లో కూడా అది చాలా లాంగ్ అవుతుంది. ప్లస్ మేము ఇక్కడ ఉంటాం, పాపని అక్కడ హాస్టల్లో ఉంచడం సేఫ్ కాదని చెప్పి కలెక్టర్ సార్ని కలిసి మేము అప్లికేషన్ పెట్టాము. దానికి కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఖమ్మంలో జెడ్పీ సెంటర్లో ఈ స్కూల్ పెట్టడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ పెట్టడం మాత్రమే కాదు, పిల్లలకి ఏ డివైజెస్ అయితే కావాలో అవన్నీ కూడా అవైలబుల్లో ఉంచారు. ఇక్కడ ఖమ్మంలో స్కూలు బ్రైలీ స్కూల్ ఉందంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. ఇంతకుముందు పాపని నార్మల్ స్కూల్కి పంపించాం కానీ ఏం ప్రయోజనం లేదు సార్. అయితే ఇప్పుడు ఇక్కడ బ్రైలీ పడిందని మాకు తెలిసాక మేము ఎంతో సంతోషపడ్డాం సార్. అయితే కలెక్టర్ సారు మాకు ఎంత మంచిగా ఈ స్కూల్ పెట్టినందుకు థ్యాంక్స్ సార్. మాకు ఈ స్కూల్కి వచ్చాక స్కూల్ బాగుంది, వాతావరణం బాగుంది, స్కూల్లో చెప్పే సార్లు కూడా మంచిగా ఉన్నారు సార్. విద్యుత్ సరఫరా విషయంలో ప్రమాద అవకాశం లేకుండా చైల్డ్ సేఫ్ స్విచ్లు, హై క్వాలిటీ వైరింగ్, అనుకూలమైన లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం ప్రత్యేకమైన డెస్క్లు, కుర్చీలు, నేర్చుకునే పరికరాలు సమకూర్చారు. అంధుల పాఠశాల ఖమ్మం జిల్లాలోని ఇది ఒక ఆధునిక విద్యా కేంద్రంగా నిలిచే అవకాశం ఉంది. క్లాస్ రూమ్ లోపలికి గోడలకు స్పర్శ తెలిసేలా టెక్బర్ ఉన్న వాల్ క్లౌడింగ్ టైల్స్ ని గుజరాత్ నుంచి తెప్పించి అతికించారు. ఇప్పటి వరకు 15 మంది విద్యార్థులకు అడ్మిషన్లు వచ్చాయి. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాలకు చెందిన 2 స్పెషలైజ్డ్ టీచర్లను నియమించారు. మీరు మా అందరి కోసం జెడ్పీ సెంటర్లో బ్లైండ్ స్కూల్ కట్టించినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఇలా కట్టించినందుకు మా అమ్మ, నాన్న, మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఇక్కడ అన్ని డివైస్ చెప్తున్నారు, స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ కూడా ఆడిస్తున్నారు, ఇక్కడ పియానో కూడా నేర్పిస్తున్నారు. 18 లక్షల నిధుల కేటాయింపు, అత్యుత్తమ నాణ్యతతో పూర్తి చేసి ఈ పాఠశాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంధత్వాన్ని జయించడం అంటే తిరిగి మళ్ళీ దృష్టిని పొందటం కాదు. ఆధునిక సాంకేతికతతో అనేక ప్రమాణాలు కలిగి ఆత్మవిశ్వాసం గల జీవనాన్ని గడపటమే నిజమైన దృష్టి అని చెప్పేసి ఇక్కడున్న విద్యార్థులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడున్న విద్యాశాఖ అనేక రకాల సౌకర్యాలు కల్పించి అంధ విద్యార్థులకు చదువు నేర్పుతూ ఉంది. ఇలాంటి స్కూల్స్ జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి అంధ విద్యార్థులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం. మంగళహాట్ దగ్గర శ్రీరాముడి శోభయాత్ర నిలిచిపోయింది. 2 బిల్డింగుల మధ్య ప్రధాన విగ్రహం ఇరుక్కుంది. ఇంటి పిల్లర్ అడ్డం రావడంతో యాత్రకు బ్రేక్ పడింది. చాలాసేపు శ్రమించి 2 బిల్డింగ్ల మధ్య ఇరుక్కున్న వాహనాన్ని బయటకు తీసుకొచ్చారు. దాదాపు గంట సేపు శోభయాత్ర నిలిచిపోయింది. అర్ధరాత్రి వరకు ఈ యాత్ర కొనసాగే ఛాన్స్ ఉంది.
ఇదే విషయంపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, శోభయాత్ర అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మంగళహాట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, మంగళహాట్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి ప్రారంభమైనటువంటి శోభయాత్రలన్నీ క్రమక్రమంగా మంగళహాట్ వద్దకు అయితే చేరుకుంటా ఉన్నాయి. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా శ్రీరాముని భక్తులతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా జై శ్రీరామ్ నినాదాలతో అయితే మారిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి మనం చూసినట్లయితే ఇక్కడ ఉదయం సీతారాం బాగ్లో ప్రారంభమైనటువంటి భాగ్యనగర్ రాములవారి కళ్యాణ శోభయాత్ర అయితే ప్రస్తుతము శోభయాత్ర కొనసాగుతున్న క్రమంలో, అదేవిధంగా ఇటు మనం చూస్తే ధూల్పేటలోని మగరా నుంచి ప్రారంభమైనటువంటి ఒక శోభయాత్ర కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా ఇటు ఆకాష్పురిలో ప్రారంభమైనటువంటి రాజాసింగ్కు సంబంధించిన శ్రీరామనవమి శోభయాత్ర గత 2 గంటలుగా అయితే ఇటు వాహనం కొంత స్టక్ అవ్వడం కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం అది ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ప్రస్తుతం రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే తన వాహనంలో ఇటు శ్రీరామనవమికి సంబంధించినటువంటి శోభయాత్రలో ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. మనం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కూడా ఇటు జై శ్రీరామ్ అంటూ శ్రీరాముని భక్తులందరూ కూడా, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటు శ్రీరామ భక్తులతో సందడి నెలకొందని చెప్పవచ్చు. సో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి శోభయాత్ర అయితే 2 గంటల పాటు నిలిచిపోవడం జరిగింది. అనంతరం ప్రారంభమైనటువంటి శోభయాత్ర క్రమక్రమంగా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ప్రస్తుతము రాజాసింగ్ సంబంధించినటువంటి శ్రీరామనవమికి సంబంధించిన శోభాయాత్ర అయితే క్రమక్రమంగా ముందుకు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క జనాల రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ భారీగా భద్రత కల్పిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో తీసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం కొంత కంజెస్టెడ్గా ఉన్న ప్రాంతం కావడంతో అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరితో కూడా ఈ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సో ఈ క్రమంలోనే శోభాయాత్ర ముందుకు కదిలేందుకైతే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ బందోబస్తు కల్పిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ పోలీసులు చూసినట్లయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా బారికేడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూడవచ్చు శ్రీరామ భక్తులు చేస్తున్నటువంటి విన్యాసాలను కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ప్రస్తుతం మనం శోభాయాత్రతో పాటు కదిలి వస్తున్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను కూడా ఒకసారి చిత్రంలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాజాసింగ్ అంటే కొంత హైదరాబాద్లో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇటు రామ భక్తులందరికీ కూడా రాజాసింగ్తో ఈ యొక్క శోభాయాత్రలో ముందుకు సాగాలనేటువంటి ఒక ఆసక్తితో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీరాముడి భక్తులందరూ కూడా ఇటు ఆకాష్పురిలో ప్రారంభమైనటువంటి శ్రీరామనవమికి సంబంధించిన శోభాయాత్రలో పాల్గొనేందుకైతే వేలాదిగా తరలి రావడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఇటు ఒకవైపు డీజే సౌండ్లు, అదేవిధంగా మరొక వైపు కమనీయంతో అయినటువంటి ఒక శోభాయాత్రతో అయితే ముందుకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే ఈ ప్రాంతంలో చూడవచ్చు వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా శోభాయాత్ర ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. సో అదే స్థాయిలో పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం క్రమక్రమంగా శోభాయాత్ర ముందుకు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. సాధారణంగా 2 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క శోభాయాత్ర ఈ సమయానికైతే ఇటు బేగం బజార్ వరకు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఇటు కొంత వాహనం అనేది స్టక్ అవ్వడం కారణంగా కొంత ఆలస్యంగా జరిగిందని అధికారులు భావిస్తున్నారు. సో వెంటనే ఆ జులూస్కి సంబంధించినటువంటి వాహనాన్ని వెంటనే ముందుకు రిలీజ్ చేసినటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. సో మరికొద్ది గంటల్లోనే ఈ యొక్క శోభాయాత్ర కొంత స్పీడప్ చేసేందుకైతే పోలీసులు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నట్టు చూస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే ప్రారంభమైనటువంటి 3 శోభాయాత్రల్లో 2 శోభాయాత్రలు ఆల్మోస్ట్ పురాణపూల్ దాటుకొని బేగం బజార్ మీదుగా అయితే కోటి సమీపంలో చేరుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు ఆకాష్పురిలో ప్రారంభమైనటువంటి యొక్క రాజాసింగ్కు సంబంధించినటువంటి శ్రీరామ్ నవమి శోభాయాత్ర మాత్రం ప్రస్తుతం మంగళహాట్ వద్దకు చేరుకుంది. మంగళహాట్ పోలీస్ స్టేషన్కు సమీపంలోనే వెహికల్ స్ట్రక్ అవ్వడంతో అయితే 2 గంటల పాటు కూడా వాహనం నిలిచిపోవడంతో అనంతరం తిరిగి ప్రారంభమైంది. ప్రాంతం మొత్తం చూడవచ్చు, ఎటు చూసినా కూడా శ్రీరామ భక్తులతో జై శ్రీరామ్ నినాదాలతో అయితే ప్రాంతం మారి మోగిపోతూ ఉంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా శ్రీరామ భక్తులతో ప్రతి ఒక్కరు కూడా ఇటు కాషాయం జెండాలను పట్టుకొని జై శ్రీరామ్ నినాదాలతో అయితే ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా యువకులందరూ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులంతా కూడా ఇటు కాషాయం దుస్తులను ధరించి అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ వారి యొక్క నినాదాలను చేస్తూ ఈ యొక్క శోభాయాత్రలో ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ కూడా శోభాయాత్రకు సంబంధించినటువంటి ఒక
టస్కర్ వాహనాలు, అంతేకాకుండా పోలీసుల భద్రత నడుమ అయితే శోభాయాత్ర క్రమక్రమంగా ముందుకు సాగేటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే 2 గంటల పాటు శోభాయాత్ర నిలిచిపోవడంతో అయితే కొంత పోలీసులు కూడా శోభాయాత్రను స్పీడప్ చేయడం జరిగింది. అంతేకాకుండా చూస్తున్నాం, ఎందుకంటే శోభాయాత్రను మరింత ముందుకు సాగించడం కోసం అయితే పోలీసులు కొంత ప్రజలను ముందుకు నడిపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూడవచ్చు, ప్రస్తుతం రాజాసింగ్ సంబంధించినటువంటి శోభాయాత్ర అయితే ఇటు మంగళహాట్ వద్దకు చేరుకోవడం జరిగింది. రాజాసింగ్ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ తన సంబంధించినటువంటి వాహనంపై వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంత ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు. అంతేకాకుండా ఇటు హిందూ భక్తులకు తన వంతుగా తను అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. సో ఈ క్రమంలోనే శ్రీరామనవమి అంటే ఇటు ఓల్డ్ సిటీలో ముఖ్యంగా గోషామాలకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి యొక్క శోభాయాత్ర అయితే కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఎందుకంటే హిందూ ధర్మం కోసం తను చాలాసార్లు కూడా చేసినటువంటి ప్రయత్నాలు, హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ తను చేసినటువంటి వ్యాఖ్యలంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా చైతన్యం కల్పిస్తుంటాయి. సో ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి 3 శోభాయాత్రలలో అయితే ఇటు రాజాసింగ్కి సంబంధించినటువంటి శోభాయాత్ర వద్ద అయితే జనాలు చాలా ఎక్కువగా వచ్చారని చెప్పవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఇటు శ్రీరామునికి సంబంధించినటువంటి భక్తులు వేలాదిగా తరలి రావడం జరిగింది. ఈ మొత్తం కూడా ప్రాంతంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా గత వారం రోజుల నుంచి ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి ఈ యొక్క సమావేశాలలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే చర్యలు తీసుకునే విధంగా అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగున ఇటు పారిశుద్ధ సమస్యలు కానీ, అదేవిధంగా త్రాగునీరు కానీ, అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ప్రస్తుతం రాజాసింగ్కి సంబంధించినటువంటి శోభాయాత్ర వాహనం అయితే ఇక్కడికి చేరుకుంది. సో శోభాయాత్రలో పాల్గొనేందుకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా రాజాసింగ్ అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క శోభాయాత్రను మరింత స్పీడ్గా ముందుకు తరలించేందుకు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడవచ్చు, ఒకసారి ఇక్కడ భక్తుల సందడిని, భక్తుల ఆనందాన్ని మనం చూసినట్లయితే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా రాజాసింగ్ చాలా సంతోషంగా ఇటు శ్రీరామనవమి సంబంధించినటువంటి శోభాయాత్రలో పాల్గొని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇటు డీజే వాహనం వెనుక వైపు భక్తులందరూ కూడా నృత్యం చేసుకుంటూ ఆనందంగా ఈ యొక్క శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సవాలలో పాల్గొన్నటువంటి దృశ్యాలను అయితే మనం ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఉదయం నుంచి కూడా శోభాయాత్రలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వారందరికీ కూడా ఉత్సాహం నింపేందుకు రాజాసింగ్ తనకు సంబంధించినటువంటి ఈ యొక్క వేడుకలలో పాల్గొనేందుకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆనందంగా స్వాగతం పలకడంతో పాటు రాజాసింగ్తో పాటు ఇటు వేలాదిగా తరలి వెళ్తున్నటువంటి ఈ యొక్క భక్తులను ఒకసారి మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా కాషాయం దండాలను పట్టుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా చాలా ఉత్సాహపరిచే విధంగా డీజే బాక్సుల పైన రాజాసింగ్ కూడా కూర్చొని వాళ్ళని ఉత్సాహపరిచేందుకైతే తాను కూడా నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా మొబైల్ ఫోన్లలో అయితే చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ప్రజలందరూ కూడా ఇక్కడికి వేలాదిగా తరలి రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను కూడా మనం చూడవచ్చు. రాత్రి వేళ కావడంతో అయితే కొంత భక్తులందరూ కూడా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రాజన్న సన్నిధిలో రాములోరి కళ్యాణం తిలకించడానికి 1,00,000కు పైగా మంది భక్తులు హాజరయ్యారు. ఒకవైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మరొక వైపు జోగినీలు, హిజ్రాలు, శివపార్వతులు ఒకరినొకరు పెళ్లి చేసుకుని తలంబ్రాలు పోసుకున్నారు. వేదిక వద్ద రాగలరు. మీ బంధువులు తప్పిపోయి వేదిక వద్ద ఉన్నారు, మీరు ఎక్కడ మంచి తీసుకెళ్ళగలరు. భక్తులకు ముఖ్యమైనవి మనం కూర్చున్న వారికి ఇబ్బందిగా ఉంటుంది. భక్తులకు ముఖ్యమైనవి భక్తులు అధికంగా ఉన్నందున
మహబూబాబాద్ జిల్లాలో ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన బయ్యారం మండలం సంతూలాల్ పోడు తండాలో జరిగింది. తండాకు చెందిన రామ్కోటి 22 సంవత్సరాల కిందట ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే పెళ్లికి అమ్మాయి బంధువులు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమికుడు చనిపోయిన సంగతి తెలుసుకున్న ప్రేమికురాలు 20 రోజుల తర్వాత సూసైడ్ చేసుకుంది. దీంతో రామ్కోటి తల్లిదండ్రులు లాలు సుకమ్మ దంపతులు ఇంట్లో గుడి కట్టించి ప్రేమికుల విగ్రహాలు పెట్టారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు గుడిలో ఉన్న విగ్రహాలకు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేస్తున్నారు. బంధుమిత్రులు ప్రేమికుల విగ్రహ పెళ్లికి హాజరయ్యారు. ఈరోజు కళ్యాణం చేయడం జరిగింది. సంచలాలపూడి గ్రామం బయ్యారం మండలం అంగరంగ వైభవంగా కళ్యాణం చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణాన్ని మరి ఎందు విధంగా చేస్తారు, అసలు దేని విధంగా చేస్తున్నారయ్యా అని అంటే, మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క కుమారుడు మరి రామకోటి మరి ఆ అమ్మాయి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారనమాట. 22 ఏళ్ల క్రితము మరి ప్రేమించుకోవడంతో ఆ అమ్మాయి దక్కదన్న ఆలోచనతోటి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని జరిగిపోయాడు. అయితే జరిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా మరి 20 రోజుల తర్వాత అమ్మాయి కూడా మరి ఆత్మహత్య చేసుకుందనమాట. కాబట్టి ఈ యొక్క ఇద్దరి ప్రేమికుల ప్రగాఢ గాఢని మరి వారి యొక్క తల్లిదండ్రులు ఈ విధంగా నిలిచిపోకుండా సజీవంగా ఉండాలని చెప్పి 2 విగ్రహాలను కూడా మంచిగా తయారు చేసి ప్రతిరోజు మరి వారికి నైవేద్యాలు అర్పించి అన్ని విధాలు కూడా చేస్తారు. అలాగే ఈ యొక్క శ్రీరామనవమి ప్రతి శ్రీరామనవమి సందర్భంగా తూచా తప్పకుండా ఈ యొక్క రాముల వారి కళ్యాణం ఈ విధంగా అయితే చేస్తారో అదే విధంగా చాలా చక్కగా జరిపిస్తారనమాట. బంధువులను అందరినీ పిలుచుకొని అన్ని బ్యాండ్ మేళాలు అన్ని సకలము అన్ని ఉంచుకొని కూడా ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మన భద్రాచలంలో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా చాలా చక్కగా ఈ యొక్క సంచలాలపూడి గ్రామంలో జరిపిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా లోక్ భవన్లోని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్ భవన్ సిబ్బందికి గవర్నర్ శుక్లా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత భాగ్యనగర శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నర్కుడ అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారి కళ్యాణోత్సవంలో శంషాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నవమి ఉత్సవంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ నిర్వాహకులు. నిర్మల్ జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. బైన్సాల్లో రామాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. మధ్యాహ్నం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణం తర్వాత వీధుల్లో భారీగా శోభయాత్రను నిర్వహించారు భక్తులు. ఈ శోభయాత్రలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రామనామ స్మరణలతో వీధులన్నీ మారుమోగాయి. It's
దేశంలో ఎటువంటి లాక్డౌన్ లేదు ఉండదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొందరు సోషల్ మీడియాలో సృష్టించిన కథనాలు మాత్రమే అన్నారు. అటువంటి అవాస్తవ కథనాలు, వదంతులను నమ్మవద్దన్నారు కిషన్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్లకు ఎలాంటి కొరత లేదన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తన స్వగ్రామం తిమ్మాపూర్లోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలోని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న వేల ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని స్వామి వారిని ప్రార్థించారన్నారు కేంద్ర మంత్రి. సీతమ్మవారిని స్వామి శ్రీరాములు గారిని కోరేది ఒకటే, అంతా ప్రశాంతంగా ఉండే విధంగా ఆశీర్వదించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండే విధంగా ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా ఆశీర్వదించాల్సిందిగా, ఆశీస్సులు అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన హిందూ సమాజంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా, దేవుడికి సంబంధించి ఏ పూజ చేసినా కూడా లోక కళ్యాణం కోసం చేస్తాం. కాబట్టి ఈరోజు సమస్త లోకాలు కూడా సంతోషంగా ఉండాలి. మన దేశంలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత శక్తిగా, మరింత పేద ప్రజలకు సేవ చేసే విధంగా, శాంతి భద్రతలు పరీక్షించే విధంగా, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండే విధంగా ఆశీర్వదించాలని, మోడీ గారిని మరింతగా కనుకరించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. అటువంటి లాక్డౌన్ లేదు, అది చాలా మీడియా, కొంతమంది సోషల్ మీడియాలో సృష్టించినటువంటి కథనాలవి. ఇక్కడ పెట్రోలియం కానీ లేక డీజిల్ కానీ వంట గ్యాస్ కానీ ఏ రకమైనటువంటి కొరత లేదు. రేపు నేను 3 గంటలకు తెలంగాణకు సంబంధించినటువంటి పెట్రోలియం కంపెనీలు, గ్యాస్ పంపిణీ చేసే కంపెనీలు, డీలర్స్తో నేను ప్రత్యేకమైనటువంటి